జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పహల్గామ్లో తీవ్రవాద దాడి జరిగిన దగ్గర నుంచి పాకిస్తాన్కు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలను మన భారత్ అయితే రద్దు చేస్తూ వస్తుంది. తమ పరిధిలో ఉన్నటువంటి అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తూ వాటిని మూసేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ పౌరులకు ఇచ్చేటటువంటి 13 రకాల వీసాలను భారత ప్రభుత్వం నిలిపేసింది. అలాగే భారత్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అని చెప్పి వచ్చే వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్లోనే నిలిపేశారు. ఇకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాకిస్తానీలందరినీ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ అలా పాకిస్తాన్కు వెళ్ళిపోకుండా భారత్లో ఉండేటటువంటి పాకిస్తానీలకు 3 లక్షల రూపాయల జరిమానాతో పాటు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు విధిస్తామని చెప్పి స్పష్టం చేశారు. అంటే ఎట్ట తిరిగైతే బయటకైతే పోవాల్సిందే, దాంట్లో అయితే మార్పులే ఉండవు. అంతేకాకుండా సింధు నదీ జలాలను పాకిస్తాన్కు వెళ్ళనీయకుండా అడ్డుకునే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిజానికి 2 సంవత్సరాల క్రితమే భారత్ పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందాలను తెంచుకునింది. అయితే ఈ పాకిస్తాను మెడిసిన్స్ కోసం భారత్ మీదనే ఆధారపడుతుంది. అంటే వాళ్ళకు మాత్రం మెడిసిన్స్ కావాలా, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళు బాగానే బతకాలా, మనకు మాత్రం ప్రాణాలు తీయాలా. ఎటాటి దేశమో చూడండి ఇది. కానీ భారత్ పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో పాకిస్తాన్ ఇప్పుడు ఇరకాటంలో పడిపోయింది. అందుకోసం దుబాయ్కు చెందినటువంటి సంస్థల ద్వారా పాకిస్తాన్ తమకు కావాల్సినటువంటి ఈ మెడిసిన్స్ను కొనుగోలు చేసి ఆ తర్వాత వాటిని దుబాయ్ నుంచి పాకిస్తాన్కు తెచ్చుకోవడం ప్రారంభించింది. అంటే పాకిస్తాన్కు అవసరమైనటువంటి మందులను మొదటగా దుబాయ్లో ఉన్నటువంటి డీలర్లు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఆ డీలర్ ఆ మందులను పాకిస్తాన్కు అమ్ముతాడనమాట. అంటే పరోక్షంగా పాకిస్తాన్ మన దేశానికి ఇచ్చినటువంటి మందులను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆయా మార్గాలన్నీ కూడా మూసేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. పాకిస్తాన్కు భారత్ నుంచి దుబాయ్ ద్వారా ఎగుమతి అవుతున్నటువంటి మెడిసిన్స్ లిస్టు తయారు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఫార్మా ఎక్స్పోర్ట్స్ బాడీ ఫార్మాక్సిల్ డిపార్ట్మెంట్ అయితే కోరింది. ఈ సందర్భంగా భారత ఫార్మా డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక అధికారి మాట్లాడుతూ మేము ఇప్పటికే భారత్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు ఎగుమతి అయ్యేటటువంటి మెడిసిన్స్ వివరాలను అయితే సేకరించాం. ఇంకా కొన్ని వివరాలు అయితే మాకు అందాల్సి ఉన్నది. అందుకే దుబాయ్లో ఉన్నటువంటి మా డీలర్లతో సంప్రదింపులు చేస్తున్నాము. అవి పూర్తిగానే ఆ మొత్తం డేటాను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే భారతదేశం నుంచి ఈ మెడిసిన్స్ను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దిగుమతి చేసుకుంటున్నాయి. ఆ వరుసలో పాకిస్తాన్ వచ్చేసి 38వ స్థానంలో ఉండదంట. అంటే పరోక్షంగా భారతీయ మెడిసిన్స్ను వాడుతున్నటువంటి దేశాలలో ఈ పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉండాలి. దీంతో ఇక దుబాయ్ నుంచి పరోక్షంగా కూడా పాకిస్తాన్ మన మెడిసిన్లను అయితే కొనుగోలు చేయకుండా భారత ప్రభుత్వం తగిన జాగ్రత్తలను అయితే తీసుకుంటుంది. ఆ దిశగా ఒడివడిగా అడుగులు కూడా వేస్తుంది. మా దేశం అంటే నచ్చదు, మా దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు హిందువులు అంటే నచ్చదు, మరి మా మెడిసిన్స్తో మీకేం అవసరము? ఇప్పుడు మీ మిత్ర దేశాలు ఉన్నాయి కదా, ఆ చైనా ఉండాలి, టర్కీ ఉండాలి, ఇట్లాంటి దేశాలన్నీ ఉన్నాయి కదా, ఆ దేశాలను అడిగితే పోలా, ఆ దేశాలను అడిగి తెచ్చుకుంటే పోతానులా? అవునా కాదని నేను చెప్పేది అదే విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.